వియర్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు విజయవాడ, సింగనగరు, తర్వాత తెలంగాణలో కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రదేశాల్లో వర్షం బీభత్సం చూపిస్తూ ఆ కరువుతో బాధపడుతుంటే, ఆకలి దప్పులతో పొలిటీషియన్ చేస్తున్నాడే ఇతను. పొలిటీషియన్లు కించపరిచే మాటలు ఇవన్నీ ఏంటి? అసలు దేశానికి పట్టిన చెదల్లాంటోళ్ళు వీళ్ళే కాదు, జగన్ గారు కూడా పొలిటీషియన్ చేస్తున్నారు. సీఎం గారు మీరు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలా. ఓ పక్క దేశాన్ని కాపాడాలా, వాళ్ళని నీళ్ళలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడాలని మీరు ప్రయత్నిస్తుంటే వీళ్ళేంటి రాజకీయం చేస్తున్నారు? అసలు ఏదైనా విరుద్ధంగా మాట్లాడితే లోపల వేసేయండి సార్. ఎందుకు వీళ్ళని ఉపేక్షిస్తున్నారు? దేశానికి బట్టిన చెదలు అయిపోయినారు. అసలు దేశాన్ని బాగుపరుస్తారా, దేశానికి నాశనం పట్టిస్తారా? చేయూతనందియాల్సింది పోయి ఆహారం అందించాల్సి మాట సహాయం అసలు ఎవరు మాట్లాడమన్నారు వీళ్ళని? మీరు అసలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు సార్? మీరు అసలు ఉపేక్షించకండి సార్. దేశానికి పట్టిన చెదలైపోయినారు. 10 సంవత్సరాల దేశాన్ని నాశనం పట్టించారు. మా జీవితాల్లో ఉద్యోగాలు లేవు, సరే ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏది లేదు, వేరే మీద పడి తినాల్సి వచ్చిన బతుకైపోయింది మాది. ఇంకా ఏం దోసుకొని తింటారు? ఎంతకాలం బతుకుతారు? ఎంతకాలం బతుకుతారు వీళ్ళు? ఎంతకాలం? ఒకటే జీవితం, దాంట్లో ఏం కూర్చుకుంటారు? అందరు ఉసుర్లు, అందరు శాపనార్థాలు పూసుకుని ఉంటారు. అవునా? తెలంగాణ దేశము, తెలంగాణ ఏమంటారు సార్ ఇది? తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఏం దోసుకొని తింటారు? ఇంకా ఏం దోసుకొని తింటారు? బీజేపీ వాళ్ళు కూడా ఏం దోసుకొని తింటారు? వీళ్ళంతా దేశానికి ఉపయోగపడరు, దేశాన్ని దోసుకొని తింటారు. ఇంకా మళ్ళీ దేశాన్ని బట్టిన చెదలైపోయినారు వీళ్ళు. వీళ్ళే కాదు, బీజేపీ, తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దేశాన్ని పట్టిన చెదలైపోయారు. అందరు యవన కాలం నాశనం అయిపోయింది. ఇప్పుడు వరదలలో కొట్టుకుపోతున్న వాళ్ళకి సేవ చేస్తుంటే మళ్ళీ పాలిటీషియన్ తీస్తున్నారు జగన్ గారు. ఈయన పేరేంటో మరి తెలీదు. కేసీఆర్ గారు అల్లుడా? ఏంటి ఇది? ఏంటి ఒక్కటైనా మోదీ గారు పడవలు పంపించారు, అలాంటి కట్టసి కూడా లేదు. ఆ దేశానికి ఏం ఉపయోగపడదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఇంట్లో నీళ్ళు రాకుండా మంచి పెట్టుకుంటే దానికి ఒక పొక్క కొట్టి బయట ఉన్న నీళ్ళు కూడా ఇంట్లో తెచ్చే రకాలు వీళ్ళు. ఇంట్లో వాళ్ళని కూడా ఊపిరి పీల్చుకొని ఇవ్వరనమాట. పని చేసే వాళ్ళని చేయనీయకుండా ఇదొక పెట్టేశారు. ఎవరైనా ఇప్పుడు నోరు తెరిచి పార్టీల గురించి మాట్లాడితే సార్, ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీ గురించి మాట్లాడి కించపరిచి మాట్లాడితే లోపలేసేయండి సార్ వీళ్ళని. వింటున్నారా రేవంత్ గారు? మీరు రోషన్ తెచ్చుకోవాలా. వీళ్ళందరి మాటలు పడే అవసరం లేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. మీరు రోషన్ తెచ్చుకోండి అంతే, బస్.